వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో డిఎస్పి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. డిఎస్పికి మరియు మైత్రి మూవీస్కి అనుబంధం విడిపోయినట్టేనా? ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి గత కొన్ని రోజులుగా అయితే చాలా వైరల్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ అవుతుందని చెప్పేసి. సో అసలు ఏం జరుగుతుంది అండ్ డిఎస్పికి మైత్రి మూవీస్కి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏమైంది అనే దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. అసలు ఏం జరుగుతుంది ఈ డిఎస్పి గారికి, అదేవిధంగా మైత్రి మూవీస్ వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది? మొన్న కూడా ఈవెంట్లో ఏదో కొన్ని కామెంట్స్ చేశాడని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? సో అందరూ చూశారు చెన్నై ఈవెంట్లో పుష్పకు సంబంధించినటువంటి ఆ ప్రమోషనల్ ఈవెంట్ ఏదైతే ఉందో, కిసిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్. సో దాంట్లో దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద ప్రవర్తించిన తీరుని ఇప్పుడు చాలామంది కూడా తప్పుపడుతూ ఉన్నారు. యాక్చువల్గా అది ఏదైతే సాంగ్స్ వరకు ఉంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి దేవిశ్రీ ప్రసాద్ని కాకుండా మరో ముగ్గురు సంగీత దర్శకులకి ఆ బాధ్యతలు అప్పగించడం అనేది అప్పుడు నిజంగానే వార్తలోకి ఎక్కింది. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్కి అది అవమానమే. ఎందుకంటే తను వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవును ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈవెన్ దేశవ్యాప్తంగానే పేరు పొందినటువంటి మ్యూజిక్ డైరెక్టరు. సో పుష్ప పార్ట్ 1కి నేషనల్ అవార్డే తీసుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టరు. మరి అలాంటి వాడిని పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పని అప్పగించారంటే అంతకు మించినటువంటి అవమానం ఇంకొకటి ఉండదు. కానీ ఆ అవమానాన్ని ఆ బాధను ఆయన ఎవరి మీద వెళ్ళగెక్కాలి? తన అవమానానికి కారకులు ఎవరు? సో ఆయన ఏం చేశాడు, ఆ ఈవెంట్లో, చెన్నై ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ను ఉద్దేశించి, ఏమంటే రవి గారు మీ పాటలకి, సాంగ్స్కి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆన్ టైం ఇవ్వట్లేదని నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చారేంటి, ఇంత లేట్గా వచ్చారని చెప్పేసి అంటున్నారు మీరు. నేను వచ్చి 25 నిమిషాల ముందే వచ్చాను సార్, నన్ను బయట ఆపేస్తే నేను మాత్రం ఏం చేస్తాను? సెక్యూరిటీ వాళ్ళు ఆ కెమెరా ముందు నుంచి వెళ్ళమంటున్నారు, వాళ్ళని దాటుకొని వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది, నేనేం చేస్తాను సార్, నన్ను ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక ఫైర్ అయినట్టుగా అయ్యాడు. ఇది మొత్తం అందరినీ కూడా చాలా ఇబ్బందికి గురి చేసింది. అంటే వాళ్ళైతే ప్రొడ్యూసర్స్ అయితే ఏం అనలేదు, కానీ ఎక్కువ మంది ఏంటంటే ఆ నిర్ణయం ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోరు సంబంధించి వేరే వాళ్ళకి అప్పగించాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఉందో అది ప్రొడ్యూసర్స్ కాదు కదా తీసుకుంది, దర్శకుడు సుకుమార్ కదా. ఎందుకంటే ఇది ఆయన దర్శకుడు సుకుమార్ ప్రోడక్ట్ ఇది. అవును. సో ఆయన దాంట్లో వేరే వాళ్ళు ఎవరో వేలు పెట్టరు. మైత్రి నిర్మాతలుగా మైత్రి మూవీ మేకర్స్ చేసేది ఏంటి? ఆయనకు కావాల్సినటువంటి ఏం కావాలో అది సమకూర్చి పెట్టడమే. క్యాస్ట్ అండ్ క్రూకి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి ఆయన ఏది కోరుకుంటే అది వీళ్ళు అమర్చి పెట్టడమే. అంతవరకే వీళ్ళు చేసేది. మరి అలాంటప్పుడు ఇతను ఎందుకు మన సుకుమార్ని కానీ అలాగే అల్లు అర్జున్ కానీ పల్లెత్తు మాట అనకుండా ప్రొడ్యూసర్ని పట్టుకొని అతన్ని అంటం అనేది ఎంతవరకు సమంజసం అంటూ చాలామంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు దేవిని. ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ అంటే ఒక ప్రతిష్టాత్మక సంస్థ, ఇవాళ అది దాదాపు 9 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అన్ని క్రేజీ ప్రాజెక్ట్సే చెప్పాలంటే. అందుకనే యాక్చువల్గా రంగస్థలం, పుష్ప 1, సో ఇవన్నీ కూడా ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ ఇవన్నీ కూడా ఆ బ్యానర్లో దేవిశ్రీ చేసినవే, చాలా బాగా హిట్ అయినాయి అన్నీ కూడా. ఇప్పుడు రంగస్థలం పాటలు ఎలా ఉంటే మనం చెప్పాల్సిన పనిలే. రంగమ్మ రంగం అనే పాట కానివ్వండి, ఆ ఐటమ్ సాంగ్ కానివ్వండి, అలాగే పుష్ప మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పేసి కూడా చాలా అందరూ కూడా ఒప్పుకునే విషయమే. సో వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఇన్ టైం కావాలంటే, సో ఒకరికి అయితే కాదని చెప్పేసి ముగ్గురికి, అది కూడా ఈయన కొంత చేశాడు కానీ అది నచ్చలేదు సుకుమార్కి, అందు గురించే పక్కన పెట్టేసేసి తమన్కి, అజనీష్ లోక్నాథ్కి, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే మొన్న కా సినిమాకి మ్యూజిక్ ఇచ్చినటువంటి శ్యామ్ సిఎస్, తను కూడా నేను కూడా తమన్తో పాటు నేను కూడా ఈ మ్యూజిక్లో ఉండాను అని చెప్పేసి
తను ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా తను ప్రకటించేశాడు శ్యామ్ కూడా. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం, అందరూ ఒప్పుకుంటారులే. కానీ అది ఆ నిర్ణయం తీసుకుంది, ఆ డెసిషన్ తీసుకుంది సుకుమార్. ఓకే. సో ఒప్పుకుంది హీరో. సో వాళ్ళిద్దరూ అడిగినప్పుడు నిర్మాత మాత్రం వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చకుండా ఉండలేడు. అవును. సో ఇప్పుడు అందు గురించి ఇప్పుడు ఏదైతే ఆ రోజు చెన్నైలో రవిశంకర్ను ఉద్దేశించి దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడాడో ఇది వాళ్ళు తీవ్రంగానే సీరియస్గానే తీసుకున్నారు. అందు గురించే ఇంకా భవిష్యత్తులో అంటే పుష్ప 3కి దేవి ఉండటం డౌటే అన్నట్టుగానే వినిపిస్తూ ఉంది. కాకపోతే సుకుమార్ పట్టుబట్టితే తప్ప, మరీ పట్టుబట్టి రీసెంట్గా ఒక సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. రామ్ హీరోగా, రామ్ పోతినేని హీరోగా, అలాగే మహేష్ బాబు డైరెక్టర్ దానికి. ఈ మహేష్ బాబు ఇదివరకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని తీసినటువంటి డైరెక్టర్. ఓకే. సో ఇప్పుడు దానికి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకొచ్చారు, వివేక్ మెర్విన్ అని చెప్పేసి తమిళియన్స్ని. సో వాడు ఇప్పుడే అప్కమింగ్ తమిళంలో రైజ్ అవుతున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి దీనికి మ్యూజిక్ డైరెక్టర్స్గా పెట్టారు. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. సో అంటే ఇక దేవిశ్రీ ప్రసాద్కి మైత్రి మూవీ మేకర్స్లో రాబోయే రోజుల్లో కొంచెం దూరం అయిపోయినట్టే, అతన్ని దూరం పెడుతారు. భవిష్యత్తులో మైత్రి మూవీ ఒకవేళ సుకుమార్తో తప్పితే మిగతా ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ సినిమా ఎవరైనా సరే మ్యూజిక్ డైరెక్టర్గా దేవి ఉండడు, వేరే వాళ్ళు ఉంటారు అన్నట్లుగా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి మాట. సో ఇది దేవి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే అని చెప్పేసి అనుకోవాలి. సో ఇప్పుడిప్పుడే తను కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అనిరుద్ధ్ రవిచందర్ ఇప్పుడు చాలా వేగంగా జెట్ స్పీడ్తో దూసుకొచ్చేస్తున్నాడు. చెప్పాలంటే దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు ఆల్రెడీ అతను హైలో ఉన్నాడు, చాలా హైలో ఉన్నాడు. అందుగురించి తెలుగు వాళ్ళు కూడా చాలామంది డైరెక్టర్స్ అతన్ని కోరుకుంటున్నారు, అతను మ్యూజిక్ కావాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో తమన్ కెడిదిరిగి చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉంటాయి. సో వీళ్ళని దాటుకొని దేవి ఈమె చెప్పాలంటే కొంత డౌన్ అయినట్టే చెప్పాలి. అతని చేతులు ఇదివరకట్లాగా ఎక్కువ సినిమాలు లేవు. సో అలాంటప్పుడు అతను మరింత శ్రద్ధగా, మరింత జాగరూకతతోటి మ్యూజిక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మ్యూజిక్ పాపులర్ కావాలి. సో ఇప్పుడు అది వదిలేసి సో ఇలా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసుకుంటే నష్టపోయేది తనే. కాబట్టి ఈ విషయంలో అతను తప్పు చేశాడు ఆ రోజు ఆ ఈవెంట్లో, అలా స్టేజ్ మీద అనకుండా ఉండాల్సింది. మళ్ళీ దాన్ని కూడా సమర్థించుకున్నాడు. నేను ఇది స్టేజ్ మీద ఇలా అడిగితే దీన్ని తప్పు పట్టే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆఫ్ స్క్రీన్లో అడిగితే ఎవరికి తెలుస్తుంది, నా బాధ ఎవరికి తెలుస్తుంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. సో ఇది కూడా అంటే తన ఆక్రోశాన్ని ఆ విధంగా వ్యక్తం చేశాడు అని చెప్పి, అంటే ప్రపంచానికి అందరికీ తెలియాలి ఈ విషయం. సో నన్ను అనవసరంగా ఇది నా తప్పేమి లేదు, నేను ఏదైనా సరే టైంకి ఇస్తాను, వీళ్ళే నన్ను తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అని అందరూ అనుకునేటట్లు చేయాలని చెప్పేసి ఆ రోజు స్టేజ్ మీద అతను అలా ప్రవర్తించాడు అని చెప్పేసి ఎక్కువ మంది అయితే భావిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు అతను చేసినటువంటి పని ఏదైతే ఉందో అతనికి లాభం కంటే నష్టమే ఎక్కువ చేకూరుస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం. అంటే ఇప్పటికైతే మైత్రి మూవీస్ మేకర్స్ తోటి దేవిశ్రీ బంధం పలుచనైపోయింది. రాబోయే రోజుల్లో ఇక వీళ్ళిద్దరూ కలిసి పనిచేసే అవకాశాలు తక్కువ. దేవిశ్రీని వాళ్ళు ఇక టాలరేట్ చేయరని కూడా వినిపిస్తూ ఉంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో. అంటే ప్రస్తుతానికి యాక్చువల్గా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. అవును. కాకపోతే అది ఇంతవరకు మొదలు కాలేదు కాబట్టి సో అది ఉంటుందా లేదా ఇది కూడా ఇప్పుడు పెండింగ్లో పడింది. ఒకవేళ ఆ సినిమా కనుక ఉంటే, హరీష్ శంకర్ డైరెక్టర్ దానికి, ఆ సినిమా కనుక మళ్ళీ వస్తే నిజంగా దాని దేవిశ్రీ ప్రసాద్ ఉంటాడా లేకపోతే వేరే మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడా, ఇది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారింది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.